అహల్య మార్నింగ్ లేచి తన కడుపు చూసుకునేసరికి కడుపు కాస్త పెరిగినట్టు, కడుపులో బేబీ ఎదుగుతున్నట్టు, మూమెంట్స్ స్టార్ట్ అయినట్టు అనిపించడంతో ఆనందంగా మిర్రర్ ముందుకు వెళ్ళి తనని తాను చూసుకుంటూ కడుపు మీద చేయి పెట్టుకొని సంతోషపడుతూ ఉంటుంది అహల్య. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ అది గమనించి, ఏంటి అహల్య గారు ఏమైంది అని అడుగుతుండగా గౌతమ్ చేయిని తన పొట్టపై పెట్టుకొని ఫీల్ అవ్వమన్నట్టు కళ్ళతో సైగ చేయగానే బేబీ గ్రోత్ని ఫీల్ అవుతాడు గౌతమ్. మోకాళ్ళ మీద కూర్చొని పెరుగుతున్న అహల్య కడుపు వైపు చూసి, కడుపులో బేబీ గ్రోత్ పెరిగిందండి, బేబీ పెద్దదవుతుంది అని సంతోషపడిపోతూ అమ్మ, నాన్న, నానమ్మ అని అందరినీ పిలుస్తారు. ఏమైందిరా నాన్న అని అడుగుతుండగా అహల్య కడుపులోని బేబీ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది, పెద్దదవుతున్నాడు, బేబీ ఫామ్ అవుతుంది అని గౌతమ్ చెప్పగానే అందరూ సంతోషపడతారు. భానుమతి కూడా సంతోషపడుతుంది. సుభద్ర అహల్య కడుపుపై చేయి వేసి అవునండి, బేబీ ఫామ్ అవ్వడం గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిందండి అని చక్కగా చెప్తూ ఉంటుంది సుభద్ర. అప్పుడు వెటకారంగా అవంతిక ఇలా అంటూ ఉంటుంది, ఏ ఆడదానికైనా లోకంలో 4వ నెల పడ్డాక బేబీ ఫామ్ అవ్వడం గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, వేరే 3 నెలలలో బేబీ ఫామ్ అవ్వదు అనగానే అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. భానుమతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంద్రాబిడ్డ కడుపులో పెరుగుతుందని తెలిస్తే అహల్యని భానుమతి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.